హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియో ఏంటి అంటే హెయిర్ ప్యాక్ కోసం చెప్పబోతున్నానండి. చాలా మంది హెన్నా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో నేను కూడా హెన్నా వేసుకుంటానండి. హెన్నాలో ఏమేమి వేస్తే మనకి హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందో అలాగే బ్లాక్ అవుతుందో సో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఇలా చేసుకుని మీరు హెన్నా కనుక అప్లై చేసుకున్నారంటే హెయిర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో హెన్నాకి చూపిస్తానండి. హెన్నా పౌడర్ అండి, టీ పొడి, కాఫీ పౌడర్, కరివేపాకండి. అలాగే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇండుగో కూడా ఉంటుందండి, అది కూడా వేసుకుంటే హెయిర్ అనేది చాలా బ్లాక్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ చూపించేస్తాను. రండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా మరగాలండి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఏమేమి వేయాలో చెప్తాను అనమాట. ఫ్రెండ్స్, ఏమేమి కర్రీస్ వండుకున్నారు ఏంటి? మీ ఇంట్లో పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారా? హాఫ్ డేస్ కదండి, మా జయ అయితే చాలా అల్లరి చేసేస్తున్నాడు ఇంట్లోని. ఇవాళ స్కూల్ ఉంది, పంపేశాను అనమాట. ఇప్పుడు వచ్చేస్తాడు లంచ్కి. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, ఈరోజు ఏమేం కర్రీస్ ప్రిపేర్ చేశారు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఏం ప్రిపేర్ చేశానో చూపిస్తాను. నీళ్ళు మరిగిపోతున్నాయండి. ఇప్పుడు టీ పొడి వేసుకోవాలండి. తర్వాత కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇది మీకు చూపించడానికి చెప్పి కాఫీ పౌడర్ చింపేసి ఇందులో వేసానండి, గాలికి తీసిపోయింది. తర్వాత కరివేపాకు వేస్తున్నానండి. ఇవన్నీ యూజెస్ అన్ని మీకు హెయిర్ కి ప్యాక్ వేసుకున్నప్పుడు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డైరెక్ట్ మా అమ్మ హెయిర్ ఇక్కడ అంతా ఇలా పండిపోయింది అనమాట. చూడండి, ఇది మీకు డైరెక్ట్ గానే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మా అమ్మకి వేస్తాను ఇది ఈ ప్యాక్. ఇప్పుడు ఈ వాటర్ మనకి 10 నిమిషాలు అయినా మరగాలండి. మరిగితే టీలోని కాఫీ పొడి, టీ పొడిలోని కాఫీ పొడిలోని అలాగే కరివేపాకు వేసాం కదండి, కరివేపాకులో ఉన్న మొత్తం కషాయం అంతా వాటర్ లో తీస్తుందండి. 10 నిమిషాల దాకా మరగబెట్టుకోవాలి, సిమ్ లో పెట్టి మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా అండి? నేనేమేమి వండాను చూపిస్తాను రండి. ఈరోజు మా ఇంట్లో ములక్కాడ, మామిడికాయ, అలాగే బంగాళదుంప, వంకాయ మొత్తం కలిపి వండానండి. ఇవన్నీని చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ కర్రీ అండి. ఇవేనండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ అనమాట. నేను డైలీ అయితే కన్ఫామ్గా ఉంటానండి, ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు కదా, మా చిన్నోడు, వాడి కోసం అని చెప్పి ఒక కూర నచ్చపోయినా ఇంకోటైనా వేసుకుని తింటాడని చెప్పి కన్ఫామ్గా 2 కర్రీస్ అయితే వండుతాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు డికాషన్ అయితే మరిగిపోయిందండి. హెన్నాలో ఎలా కలుపుకోవాలో చూపించేస్తాను. ఇలా ఇనప మూగుడైతే తీసుకోవాలండి. ఇనప మూగుల్లోనే మనం ఈ ప్యాక్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ ఇనప మూగుల్లోని ఐరన్ ఉంటుంది కదండి, హెయిర్కి చాలా మంచిదండి. ఇప్పుడు హెన్నను వేసుకోవాలి. హెన్న వేసుకున్న తర్వాత ఈ డికాషన్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని చూడండి, ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి.
మరీ పలుచగా కలిపేసుకోకూడదండి, ఎందుకంటే మళ్ళీ ఫేస్ మీదకి కారిపోతుంది అనమాట. చూడండి ఇలా కనిపిస్తుందా, ఇది చూడండి ఇలా ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారా మొత్తం అంతా ఇలా కలిపేసాను కదండి. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారు కదండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా నాననివ్వాలండి. లేదు నైట్ కుదరదు అనుకుంటే కనుక ఒక 4 hours అయినా ఇలా నాననివ్వాలండి. నేను మా మమ్మీ కూడా వేసుకుంటాం అనమాట. అమ్మకి వేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అని చెప్పి అమ్మకి వేస్తున్నాను. ఫ్రెండ్స్ సమ్మర్ కదండి, చంటి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. టైం టు టైం కొంచెం వాటర్ గోరువెచ్చ నీళ్ళు పడుతూ ఉండండి చిన్నపిల్లలు కదండి పాపం, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. మనమే కేర్ఫుల్గా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? 5 hours తర్వాత మూత తీసి చూద్దామండి. హెన్నా చూసారండి బ్లాక్గా తయారైపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని తలకు అప్లై చేసుకుంటామే. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ అమ్మకైతే హెన్నా అప్లై చేస్తున్నాను. అమ్మ హెయిర్ చూసారు కదండి, చాలా వైట్గా ఉంది కదా. మీకు బాగా రిజల్ట్ అన్నది బాగా చూపించడానికి అని చెప్పి ప్రయత్నం చేశానండి. ఇక్కడ ఇలా వైట్ హెయిర్ ఉండడం వల్లే అప్లై చేసుకోవాలా అంటే కాదండి, మనం తల వెంట్రుకలకు అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందండి. వెంట్రుకలు పొడుగ్గా పెరగడానికి కూడా బాగా సహాయపడుతుందండి హెన్నా అన్నది. ఊడిపోయిన వెంట్రుకలు కూడా మళ్ళీ తిరిగి వస్తాయండి. ఫ్రెండ్స్ ఇందులో టీ పొడి వేసాను కదండి, దీనివల్ల హెయిర్ ఊడకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇందులో కాఫీ పొడి వేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా న్యాచురల్ బ్లాక్ని తీసుకొస్తుంది అనమాట. కరివేపాకు కూడా వేయడం వల్ల హెయిర్ గ్రోత్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. హెయిర్కి హెన్నా పెట్టినప్పుడు కలర్ ఎంత ముఖ్యమో మనకి హెయిర్ లాస్ అవ్వకుండా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమండి. అందుకే ఇందులో నేను కరివేపాకు యాడ్ చేశాను అనమాట. తలకి హెన్నా పెట్టేటప్పుడు ముందు రోజే తల స్నానం షాంపూతో చేసేవాళ్ళండి. హెన్నా కలర్ కోసమే పెడుతున్నాము అనుకుంటే మాకు అస్సలు గ్రోత్ అవసరం లేదు అనుకునేవాళ్ళు హెయిర్కి ఈ హెన్నా పెట్టేటప్పుడు అస్సలు ఆయిల్ అన్నది ఉండనివ్వకండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే తలకి ఆయిల్ పెట్టి హెన్నా పెట్టారనుకోండి తల కలర్ అన్నది రాదనమాట. మాకు హెయిర్ గ్రోత్ ఉంటే చాలు, కలర్తో పని లేదు అనుకునే వాళ్ళు మాత్రం తలకి అప్పటికప్పుడు ఆయిల్ పెట్టుకున్నా సరే, ముందు రోజు ఆయిల్ పెట్టున్నా సరే హెన్నా పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత హెన్నా బాగా ఆరనివ్వాలండి. ఒక 3 hours అయినా ఆరనివ్వాలి. 1 గంట ఉండి 2 గంటలు ఉండి కడిగేసుకుంటే తల బాగా పండదనమాట. అలా ఆరనిస్తేనే తలకి బాగా పట్టి హెన్నా మంచి కలర్ వస్తుందన్నమాట. 3 hours తర్వాత తలస్నానం చేసిన తర్వాత అమ్మ హెయిర్ చూసారా వైట్ నుండి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి. ఇప్పుడు ఇండిగో ఎప్పుడు వేయాలి అంటే వెంటనే వేయకూడదండి. చాలామంది అదే రోజు వేసేస్తారు. అలా వేయడం వల్ల మంచి రిజల్ట్ అన్నది ఉండదన్నమాట. ఇక్కడ నేను కూడా తలస్నానం చేసేసానండి. నా హెయిర్ కూడా చూసారా చాలా బాగుంటుందండి హెన్నా వాడితే. నిజంగా నా సొంత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంటుందండి హెన్నా. ఇది ఎప్పుడు వేయాలి అంటే నెక్స్ట్ డే, హెన్నా వేసిన నెక్స్ట్ డే వేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండిగో ఎలా కలుపుకోవాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇండిగో కలపడానికి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ చూడండి మా అమ్మకి నాకు తలకు సరిపడా ఇండిగోని కలుపుతున్నాను అనమాట. ఇది కలపడానికి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఈ ప్యాకెట్ వచ్చి ఆయుర్వేద షాప్లో తీసుకుంటానండి. నీలి చూర్ణం అని ఉంటుంది ప్యాకెట్ మీద. ఇది ఇలా కలుపుకోగానే తలకు అప్లై చేసేసుకోవాలి. ఈ పౌడర్లోకి ఇంకేమీ కలపక్కర్లేదండి. ఇక్కడ చూడండి మా అమ్మ హెయిర్ అయితే బ్రౌన్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు ఇండిగో వేస్తున్నాను. ఇది కూడా 3 hours దాకా ఉంచుకొని తలస్నానం అయితే చేయాలండి. ఇక్కడ నేను చేతికి గ్లవ్ వేసుకొని అప్లై చేస్తున్నానండి. మీరు కూడా గ్లవ్ వేసుకుని తలకు అప్లై చేసుకోండి, లేదంటే
చెయ్యి బ్లాక్గా అయిపోతుంది అనమాట, లేదంటే గరుగ్గా చెయ్యి అంతా టైట్గా అదో రకంగా అయిపోద్ది అనమాట. ఒకసారి నేను అలాగే చేత్తో వేసేసాను, చెయ్యి అంతా టైట్గా అయిపోయి అదొక రకంగా అయిపోయింది అనమాట. అమ్మకైతే వేసేసాను. ఇప్పుడు నా తలకు కూడా అప్లై చేసుకుంటాను. చూడండి, తలకు అప్లై చేసుకునేటప్పుడు పాయి తీసుకొని అప్లై చేసుకోండి, అప్పుడు తలంతా బాగా పడుతుందన్నమాట. నేను కూడా మొత్తం తలంతా అప్లై చేసేసుకున్నానండి. మనకి ఎవరైనా వేస్తే చాలా బాగా పడుతుంది అనమాట. మనం వేసుకునేటప్పుడు కొంచెం అద్దంలో చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే తలస్నానం చేసేసింది. ఫస్ట్ వైట్ చూసారు కదా, బ్రౌన్ చూసారు కదా, ఇప్పుడు బ్లాక్ అవ్వడం కూడా చూడండి ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా చూపించడానికే అమ్మ హెయిర్ మీద అయితే వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది కదండి. మనం ఇలా క్రమంగా వేసుకుంటూ ఉంటే మన హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం కన్ఫామ్ అండి, ఇది పక్కా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.